పంచదారుల అంశంపై వైసీపీ రాజకీయాలు చేస్తోందని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. పంచదారులలో మైనింగ్కు అనుమతులు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయని, తాను మొదటి నుంచే మైనింగ్కు వ్యతిరేకినని, ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. అక్రమ తవ్వకాలకు మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజే కారణమని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై చట్టపరంగా ఫిర్యాదు చేస్తానంటున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్తో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుత రాజకీయ పరిణామాలన్నీ కూడా పంచదారుల వైపే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వైసీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా పంచదారులు కొండ కొట్టేయడం, ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి పూర్తిగా ఒక హిందూ మనోభావాల వైపు దెబ్బతీసే విధంగా కూడా వారి యొక్క ప్రవర్తన ఉందనే విషయాన్ని కూడా మనతో పాటు యలమంచిలి ఎమ్మెల్యే అయితే ఉన్నారు. అతనికి అడిగి అసలు ఎందుకు ఇదంతా కుట్ర జరుగుతుందని అయితే అతను ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు నిజమైన విషయం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? పంచదారుల చుట్టూ కూడా రాజకీయం అంతా తిరుగుతుంది. జనసేనకు సంబంధించి సనాతన ధర్మాన్ని తీసుకురావాలని కూడా కోరుతున్నామని చెప్పేసి వైసీపీ వాళ్ళు అదే అంటున్నానండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేదే సనాతన ధర్మం వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు. వాళ్ళు అన్ని మతాల మధ్యలో చిచ్చు పెట్టాలా, రాష్ట్రాల మధ్యన చిచ్చు పెట్టాలా, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాలా. వాళ్ళకి ఇంకదే పని, ఆ పనికి తప్పితే ఇంకోటి లేదు. ఈరోజు పంచదారుల క్వారీల గురించి మాట్లాడడం వరకు మేము యాక్సెప్ట్ చేస్తాం, వెల్కమ్ చేస్తాం. కానీ అక్కడ ఏదైతే పంచదారులు ఉన్నాయో అవన్నీ కూడా మట్టి బురదంతా వచ్చేస్తుంది, పైన అంత ఇదైపోయిందని చెప్పి ఏదైతే ప్రచారం చేశారో దాని మీద మేము కంప్లైంట్ ఇచ్చాము. అది కుట్ర అని మేము చెప్తా ఉన్నాం. ఆ కుట్రని డెఫినెట్గా ఛేదించాల్సిన పరిస్థితి ఉంది, దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటున్నానంటే కేవలం ఒకడు స్వార్థానికా లేకపోతే పార్టీ స్వార్థమా ఇది ఏంటనేది తెలియాలి. ఉత్తరాంధ్రలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు తగుదనమ్మా అని అక్కడికి వచ్చి నేను ఒకటే అడుగుతున్నా, 1900 మీటర్లు మరి బురద నీళ్ళు ఎలాగా భూమిలోంచి ట్రావెల్ చేస్తుంది? ఇది మేము అడుగుతా ఉన్నాం. అది దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఒకవేళ అయితే కుట్రలో భాగమై ఉండాలి, లేదా బుర్రలేని వ్యక్తులన్నీ అయి ఉండాలి. ఏదో ఒకటి మాత్రం మీరు ఈ ప్రజలందరికీ తెలియాలి. మరి మనం నాకు తెలిసి తుని దగ్గర నుంచి మొదలుకొని, తుని కూడా కాదు కాకినాడ దగ్గర నుంచి మొదలుకొని, కాకినాడ జిల్లా దగ్గర నుంచి మొదలుకొని ఈ 4 జిల్లాల్లో ఉన్న నాయకులు అందరూ వచ్చారు. అంటే అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కుట్రదారులు లేదా బుర్ర తక్కువ నాయకులు, అంతే వీళ్ళిద్దరు. ఈ రెండిట్లో ఏదో ఒకటి రేపు రాబోయే రోజుల్లో తేలుతుంది. తేలినప్పుడు డెఫినెట్ గా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గుడికి కానీ లేదా ఆ వాటర్ ఏదైతే వస్తుందో ఆ దారులు, పవిత్రమైన దారులకు కానీ ఎటువంటి హాని కలగకుండా చూసుకునే బాధ్యత మాది. మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రాణాలకు తెగించి 2019-24 మధ్యలో జనసేన పార్టీ మరి పోరాటం చేసింది వాళ్ళ దగ్గర సనాతన ధర్మం కోసం. ఈ రోజు కూడా సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం. డెఫినెట్ గా వాళ్ళు ఏదో మాట్లాడితే కాదు, మేబీ టైం బీయింగ్ వాళ్ళు ఏదన్నా డాన్సులు వేస్తే వేయచ్చు. ఇప్పుడు మేము అడిగాం కదా, దానికి సమాధానం చెప్పండి, లేదంటే మేము ఉద్యమాన్ని ఇది చేస్తాం. డెఫినెట్ గా ఈ రోజు వాళ్ళు 500 మంది వచ్చారా, నిన్న ఏదో 500 మంది వచ్చారని కొంతమంది చెప్తే ఇంటెలిజెన్స్ 2000 మంది వచ్చారు, 3000 మంది వచ్చారు. 3000 మందిని కూడా ప్రాసిక్యూట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళారు కాబట్టి ఆ 3000 మంది లిస్ట్ ఇవ్వండి, ఆ 3000 మంది మేము ప్రాసిక్యూట్ చేస్తాం. ఎంతమంది వచ్చారో ఇప్పుడు అయితే అక్కడ కూడా తేలిపోద్ది. అక్కడ అబద్ధం ఆడి 500కి 200 మందికి వచ్చిన వాళ్ళకి అబద్ధం ఆడి మీరు 3000 అని హైప్ క్రియేట్ చేసుకుని ఉండాలా, లేదంటే ఆ 3000 మంది లిస్ట్ ఇస్తే మేము ప్రాసిక్యూట్ చేస్తాం డెఫినెట్ గా. లేదు ఆ కుట్రలో వీళ్ళందరినీ భాగస్తులు చేస్తాం. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే వైసీపీ అక్కడ చోడవరం నుండి యలమంచిలో వచ్చి తన యొక్క ఉనికిని చాటుకునే విధంగా ఇది జరుగుతుందని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు నిజం? అది అంతే కదండి, ఆయన ఏమీ పనికిరాడు అని చెప్పి పేపర్లు వేసిన దగ్గర నుంచి ఆయన మొదలెట్టాడు. ఇవన్నీ మొదలుపెట్టే అవన్నీ చేస్తున్నాడు. డెఫినెట్ గా ఉనికి కోసం కాదు, నాయకత్వం కోసం చూడాలి. నాయకత్వ లక్షణాలు ఉండాలి. నాయకత్వ లక్షణాలు లేకుండా జోకర్ లక్షణాలు ఉంటే ఎలా ఉంటది? ఇలాగే ఉంటది. జోకర్ లక్షణాలు అతను కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఇది నాకు అదే అర్థం కాలేదు. పెద్ద పెద్ద మంత్రులు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వాళ్ళందరూ కూడా ఆయన వెనకాతలు ఎలాగ వెళ్ళాడో నాకు అర్థం కాలేదు. దాని అన్నింటికీ వాళ్ళే మేధోమదనం చేసుకోవాలి. రేపు ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు ఇది ఒక పెద్ద మచ్చ. నేను డెఫినెట్ గా కాన్స్టిట్యున్సీలు అన్ని కాన్స్టిట్యున్సీలకు వెళ్తాను. బాబు ఇదిగోరా నాయన, అయితే కుట్రన్న చేశారు లేదా బుర్ర తక్కువ వ్యవహారాలన్నా చేశారని చెప్తాను. డిమాండ్ ఏంటి సార్ లాస్ట్ అండ్ ఫైనల్ గా? డిమాండ్ ఏం లేదు. మీరు ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తే మీరు గేమ్ స్టార్ట్ చేశారు, మేము క్లోజ్ చేస్తాం. మొహమాట లేదు. ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటది. అది న్యూటన్స్ 3rd లా డెఫినెట్ గా, న్యూటన్స్ 2nd 3rd చూసుకోండి. న్యూటన్స్ లో మాత్రం డెఫినెట్ గా మేము చేస్తాం. ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటది. ఇది ప్రధానంగా ఏదైతే వైసీపీ నాయకులు ఏవైతే కుట్రపూరితంగా అయితే ఈ యొక్క పంచదారుల కొండకు సంబంధించి అలానే క్వారీలకు సంబంధించి పూర్తిగా ఆరోపిస్తున్నారని చెప్పేసి అయితే జనసేన ఎమ్మెల్యే
సుందరపు విజయ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. అసలు ఇదంతా కూడా ఒక కుట్ర కోణంగా తీసుకొచ్చి లేని హైప్ ని క్రియేట్ చేసి వారి యొక్క ఉనికిని నిలబడుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని అయితే సుందరపు విజయ్ కుమార్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయికరంతో సుజయ్ ప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.